హాయ్ అండి. టుడే వచ్చేసి మనము క్యారెట్‌తో స్నాక్స్ చేసుకుందామండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైం లేనప్పుడు త్వరగా అవుతుందండి ఈ స్నాక్స్ అనేవి. వీటికొచ్చేసి ముందుగా క్యారెట్ తీసుకోవాలండి. ఇలా క్యారెట్‌ని పీలర్‌తో మనం పొట్టంతా తీసేసుకోవాలండి. నేనొచ్చేసి ఒక 6 క్యారెట్స్ తీసుకున్నానండి. ఇలా అన్నిటికొచ్చేసి మనం పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా తుడుము పట్టుకోవాలండి. చిన్నగా అయితే మంచిగొస్తదండి బాగా. ఇలా అన్నిటిని ఇలా తుడుము పట్టేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీని ఇలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలండి. వీటిలోకి ఇలా అన్నిటిని 2 ఆనియన్స్ తీసుకున్నానండి నేను వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి. వీటికి పుదీనా, కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి. ముందుగా కొత్తిమీర, ఇది వచ్చేసి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా మిక్స్ చేసుకోవాలండి. వీటన్నిటిని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నిటిని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేవి ఎక్కువ పట్టవండి వీటికి, ఎందుకంటే క్యారెట్లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ. కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలండి, కారం పొడి, సాల్టు, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టేస్ట్ అనేది బాగుంటుందండి దానివల్ల. ఇప్పుడు వచ్చేసి మనము బియ్యం పిండి అండి, అంటే రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. బియ్యం పిండి మనం తీసుకున్న దాని క్వాంటిటీని బట్టి ఎంత అవసరమో అంత వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. లైట్గా వాటర్ అనేవి అప్లై చేసుకొని ఇట్లా చపాతీ పిండిలాగా గట్టిగా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చిన్న రౌండ్స్ కానీ మీకు ఎలా ఇష్టమైతే అలా షేప్లో చేసుకోండి. నేను వచ్చేసి రౌండ్స్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయండి, బాగా అనేటి క్రిస్పీగా. అన్నిటిని నేను చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. చూడండి, నేను అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము వీటి కోసం ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఎంత బాగా ఆయిల్ అనేది బాగా హీట్ కావాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చినంత వరకు అలానే పెట్టండి, మంచిగా ఉంటాయి, మంచిగా వస్తాయి. మనం పకోడీ టైప్లో కూడా వేసుకోవాలి వీటిని, సేమ్ అలానే వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో క్యారెట్తో మనం చేసిన క్యారెట్ ఆనియన్స్తో. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.